నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
చెల్లింతును. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము,
అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని ఉత్తరాన్ని చదువుకున్నాం. 92వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకున్నాం. 92వ కీర్తన 1 నుండి 13 వచనాల వరకు చదువుకున్నాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల సితార 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిత్య నాశనమునందుకే కదా భక్తిహీనులు గట్టివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయి వారందరూ చెదిరిపోతున్నారు. నా కొరకు పొంచి ఉన్నారు గాది నా కన్నులు ఆశతో చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆఖరి వచనం 11వ వచనం అందరం కలిపి చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. దేవుడు తన వాక్యాన్ని దీవించినగా కూర్చున్నాం. మనకు సమయం 9 గంటలకి ప్రార్థన. మీరు 9:30కి అట్లా వస్తున్నారు. మీ కొరకు లేట్ వస్తుంది. మన వేరే వారికి మనకు పరిచర్య ఉంది. దేవుని వాక్యాన్ని మీరు పోగొచ్చుకుంటారు. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు, దేవుని వాక్యము చాలా విలువైనది. ప్రేమ కలిగిన దేవుడు మనలను ప్రేమించి గత 10 నెలలు తన లెక్కలతో మనలను కాపాడాడు. మరి 11వ నెల మొదటి ఆదివారం ఈ 2వ తారీఖుని దేవుడు మనకు ఒక దయా కిరీటముగా ప్రభు మనకిచ్చారు. ఎందుకంటే ఈ దినములో క్షణభంగురమైన జీవితం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చిన ఆవశ్యక కాలాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన వారమై ఉన్నాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎవరు వాళ్ళు? జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. యెహోవా మందిరములో నాటబడిన వారు దేవుని మందిరములో వర్ధిల్లుతారు. ఎవరైతే దేవుని మందిరములో నాటబడతారో వారి జీవితంలో తప్పకుండా వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో నీవు నాటబడాలి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కీర్తనలు 80:15 వచనం. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 15వ వచనం, నీవు నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను
ఖాయము. నువ్వు దేవుని మందిరంలో నాటబడినట్లయితే, దేవుడు నిన్ను నాటినట్లయితే, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాసుకుంటాడు. చెప్పండి, ఏం చేస్తాడు? నిన్ను కాస్తాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ కుడి చెయ్యలను కాసొద్దు, నీవు నాటిన మొక్కను నువ్వు కాస్తావు. ఎందుకంటే దేవుడు నాటిన మొక్క ఎప్పుడు కూడా కాపుదల కింద ఉంటుంది. మత్తయి 15:13 ఒక మాట ఉంది. మత్తయి సువార్త 15:13. మత్తయి సువార్త 15:13 ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. అంటే దేవుడు నాటని ప్రతి మొక్క ఏముంది? పెళ్ళగించబడదు. దేవుడు నిన్ను నాటాడు అనుకో, దేవుడి సన్నిధిలో, తన రాజ్యములో, తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన నిన్ను నాటాడంటే నేను ఎవరింకా పిరికి వేయటానికి అవకాశం లేదు. నాటాడంటే ఏం చేస్తాడో తెలుసా? నేను కాసుకుంటూ ఉంటాడు, మనల్ని కాస్తూ ఉంటాడు. ప్రేమ కలిగిన దేవుడు 10 నెలలు మనల్ని కాచి కాపాడాడు. మరి 11 నెలల్లో మొదటి ఆదివారాన్ని 2వ తారీఖుని మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎవరిని కాపాడతాడు, ఎవరిని కాస్తాడైనా. 34 కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 34:7. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత రక్షించును. చూసావా? దేవుడు అంట, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవదూతను దేవుడు పంపించి కాపాడుకుంటూ ఉంటాడు, కాస్తాడు. దేవుడు కాస్తాడు. దేవుడు నిన్ను నాచినప్పుడు తప్పకుండా కాసుకుంటాడు. దేవుడు నిన్ను రక్షించిన తర్వాత తప్పకుండా ఆయన కాపాడుకుంటాడు. తన కోసం నిన్ను రక్షించుకున్నాడు, తన కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. అందులో ఇంకా ఏ మాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. ఎవరినంటే తన యందు భయభక్తులు గల వారిని కాపాడుకుంటూ ఉంటాడు, కాసుకుంటాడు. నిన్ను చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఒక యజమానుడు తన ఇంటి దగ్గర చక్కని మొక్కని, ఎదిగే మొక్కని, ఫలించే మొక్కని నాటుకున్నాడు. మరొక ఆ ఎదురుగానే, ఆ ఇంటి ఎదురుగానే మరొక యజమానుడు కూడా తన మొక్కని నాటుకున్నాడు. ఇంటి ముందు ఫలించాలని, చక్కని కాయలు కాయాలని. ఈ యజమానుడు ఏం చేశాడంటే, ఒక యజమానుడు ఏం చేశాడంటే చుట్టూ కంచి వేశాడు, ముళ్ళ కంచి వేశాడు. చక్కగా ఎదుగుతుంది. ఆ పక్కనున్న ఎదురుగా కనపడేది అది ఎదుగుతుంది, ఇక్కడున్న ఈ మొక్క కూడా ఎదుగుతూనే ఉంది. కాకపోతే దీని చుట్టూ ముళ్ళ కంచి ఉంది. ఇంకొక చుట్టూ మాత్రం ఏ కంచి లేదు, అది కూడా బాగా స్వేచ్ఛగా ఎదుగుతుంది. ఆ స్వేచ్ఛగా ఎదిగే ఆ మొక్క ఈ ముళ్ళ కంచి చేసిన మొక్కని ఎక్కిరిస్తుందంట. చూసావా? నేనంత స్వేచ్ఛగా ఉన్నాను, నువ్వు అటు ఊపినా, నువ్వు ఇటు ఊపినా ముళ్ళు గుచ్చుకుంటాయి, నువ్వు వెనక్కి వెళ్ళా ముందుకు వెళ్ళా ముళ్ళు గుచ్చుకుంటాయి. నీ బతుకు. నేనంత స్వేచ్ఛగా ఉన్నానో తెలుసా? నేనంత బాగున్నానో నీకు తెలుసా? హాయిగా ఫ్రెష్గా ఎంత చక్కగా గాలి నేను పీల్చుకుంటున్నాను, అటు ఇటు ఊగుతున్నానో నీకు తెలుసా? నువ్వున్నావు ఎందుకు? నీ బతుకు. అదేంటో నీ యజమానుడు చుట్టూ కంచి వేసి అసలు నిన్ను ఎటు కాకుండా అటు కాకుండా వినండి, అటు కాకుండా ఇటు ఊకుండా నేను చేశాను. ఏ బతుకు నీ బతుకు? ఏం మాత్రం అంత యజమాని దగ్గర ఉంటే మాత్రం అంత కాదు కదా నీకు, అంత కంట్రోల్ నువ్వు అని ఎక్కిరిస్తూ రకరకాల బాధలతో ఆ మొక్కలు బాధ పెట్టింది ఈ స్వేచ్ఛగా బ్రతికే మొక్క. నేను చూసావా ఎంత బాగున్నానో అంటుంది ఇది. సరే,
తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత మేకలు వచ్చేవి. మేకలు వచ్చేసి ముళ్ళ చెట్టు ఉన్న కంచి ఉన్న మొక్క దగ్గరికి వెళ్ళాయి. దాన్ని తిందాం అనేసరికి ఆ ముళ్ళు పొడుచుకుంటున్నాయి, ఈ పక్క వెళ్తే ముళ్ళు పొడుచుకుంటున్నాయి. వామ్మో, ఇంకా మన వల్ల కాదు, ఈ మొక్కను మనం తింటాం వల్ల కాదని స్వేచ్ఛగా ఉన్న శిశువు మొక్క దాని దగ్గరికి వెళ్ళి గబా 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 ఆకులు నదిలేసి కొమ్మలని నదిలేసి పెట్టేసి. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ఎప్పుడు కాపుదల లేని మొక్క ఏమైందంటే మేకల పాలైపోయింది, పశువుల పాలైపోయింది. ఎందుకంటే దానికి కాపుదల లేదు కాబట్టి. కాపుదల మొక్క ఏమైంది? దాని జోలికి ఏ పశువు రాదు. స్వేచ్ఛగా హాయిగా చక్కని ఫలాలు ఇచ్చింది కొద్ది కాలానికి. నేను స్వేచ్ఛగా బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నాకే అదుపు లేదు అనుకుంది. ఒక రోజున మేకలు వాటిని తినేసి, పశువులు వాటిని తినేసి ఆ మొక్క లేకుండా చనిపోయింది. వీళ్ళరా మన ఒక కంట్రోల్లో, ఒక పద్ధతిలో, దైవ భయం గరిలో వాక్య ప్రకారం నడుచుకునేటప్పుడు లోపం మనల్ని శోధిస్తుంది. ఇరుగు పొరుగు వారు రకరకాల మాట్లాడతారు. ఎన్ని మాటలన్నా ప్రార్థన మానకూడదు, దేవుడి సంఘాన్ని వదిలిపెట్టకూడదు, సహవాసం విడిచిపెట్టకూడదు, దేవుడి వాక్యాన్ని వదిలిపెట్టకూడదు, దేవుడి సన్నిధి వదిలిపెట్టకూడదు. ఎన్నైనా సరే ఖచ్చితంగా నువ్వు ఉండగలిగితే తప్పక దేవుడు నేను దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు నాటిన మొక్కకి ఎప్పుడు కాపుదల ఉంటుంది. తన ఎంతో భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు ఎప్పుడు కంచి వేస్తా ఉంటాయి. నువ్వు ప్రార్థన లేదనుకో, నీకు విశ్వాసం లేదనుకో, భయం లేదనుకో, ఇష్టానుసారంగా ఉంటావు. 18వ సామెతల మొదటి వచనం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సైన జ్ఞానములకు విరోధి. ముందుకు జరగండి స్త్రీలు, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. వేరుండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటే ప్రత్యేకంగా బ్రతకాలి, నాకు ఇంకా ఎవరు ఉండకూడదు, నేను ఒక్కడే బ్రతకాలి, ఒక్కదాన్నే ఉండాలి అంటే ఎప్పటికైనా నీవు స్థిరపడతావు చాలా కష్టం, నీకు ఆశీర్వాదం ఉండదు. ఒక జరిగిన సంగతి, ఒక చెల్లి కొత్తగా వివాహం అయింది. కొద్ది రోజులు తన అత్తమామలతో ప్రేమతో ఉంది. ఏమైందో తెలియదు, కానీ తన భర్త రాగానే భర్త మీద గొడవ పెట్టుకుంది. ఏమని తెలుసా? నేను మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాం, మీ నాన్న మంచి మేము ఉంచుకుంటాను, నేను వీళ్ళ దగ్గర ఉన్నాను, మనం ప్రత్యేక వెళ్ళిపోయి మనం బతుకుతాం కదా. ఎవరు వస్తున్నారు? వివాహం అయిపోయింది కాలానికి ఉంటాకి లేదు, నేనున్నాను అని ఏదో రకంగా పేసి పెట్టుకుని భర్తని బాధ పెట్టి తీసుకుని రెంట కొట్టం వేరే చూడాలి. సరే ఏమన్నా కానీ సమస్య తెలియదు, కానీ ఏకంగా మనము వేరుగా కాపురం పెడతాం కదా అని కాపురం పెట్టేసిన తర్వాత భర్త ఏమో పనికి వస్తూ ఉన్నాడు. ఈమెకి ఏం పని లేదు, పిల్లలు లేరు కదా, స్వేచ్ఛగా ఉంది, సెల్ఫోన్ నొక్కుంటా రోజు కూర్చుంది, చాటింగ్ వస్తుంది, మెసేజ్లు వస్తాయి చూసింది. అలాగే కొద్ది కాలం తన భర్తను ప్రేమించి చక్కగా పరిచయం చేసేది. భర్త రాగానే మంచిగా ఏమంటే పలకరీయడం చక్కగా బాగా ఉంటుంది. అతను పనికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, మార్నింగ్ వెళ్తున్నాడు, ఈవినింగ్ వచ్చేస్తున్నాడు. ఈలోపు అక్కడ ఒక బ్యాచులర్ కురవాడు ఉన్నాడు, అతనితో పరిచయం అయిపోయింది. స్వేచ్ఛగా ఉంది కదా, మరి ఆమె యొక్క కోరికలు పుట్టే అతనితో సంబంధం పెట్టుకుంది. ఈ సంగతి భర్త నాకు తెలియదు. అతను పనికి వస్తున్నాడు, భార్యను బతికించుకోవాలి, కుటుంబాన్ని బతికించుకోవాలని ఆలోచన వస్తున్నాడు. ఈ భర్త ప్రత్యేకంగా ఉన్న ఏమి ఏకాంతంగా ఒంటరిగా ఉంటుంది కదా, మరి ఎవరు లేరు కదా ఇంట్లో. స్వేచ్ఛగా ఉంది కాబట్టి ఆమెకి శరీర కోరికలు ఎక్కువైపోయాయి. ఒక బ్యాచులర్ అంటే గమనస్తులతో సంబంధం పెట్టుకుని పాపంలో జీవిస్తుంది. ఈ సంగతి కొద్ది కాలానికి భర్తకు తెలిసిపోయింది. చాలా ప్రేమించాడు భర్త, సమస్తం తను అనుకున్నాడు. తెలిసి బాధపడి ఏమంటాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. చూశాడు కోసం మళ్ళీ వచ్చేసరికి ఆమె వేసుకొని చనిపోయింది. ఏంటంటే తెలిసిపోయింది కదా, తలెత్తుకుపోయింది. భర్తకు ఎంతో నమ్మకరాలుగా అనుకున్నాడు.
బైబిల్లో ఒక మంచి మాట ఉంది సామెతల గ్రంథంలో. బైబిల్ తీస్తారా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం. అందరూ 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11-14 వచ్చాం. మీరు చక్కగా బైబిల్ చూడండి. నాయకులు లేని జనులు చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు రక్షణకరం. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు, నేను గద్దించేవాళ్ళు పెద్దలు. నాయకులు అనేవాళ్ళు వాళ్ళ కాపుదల కింద నువ్వు లేకపోతే చెడిపోతాం. స్వేచ్ఛగా నేను బ్రతకాలి అనేసరికి చాలా మంది కూడా ఇలాగే చేస్తున్నారు. ఎందుకని? అత్తమామల స్వాధీనంలో ఉన్నా, తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నా వీళ్ళకి స్వేచ్ఛ దొరకదు. వాళ్ళ ఇష్టానుసారంగా బతకడం కుదరదు. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రత్యేకంగా బతుకుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరం. నాయకులేని జనులు చెడిపోతారు. చెడిపోయింది అంతే కాదు, చచ్చిపోయింది. తలెత్తుకోలేక. కొంతమంది అంటే అలా ఉండరు. నువ్వు తిరగట్లేదా, నీ దిగుతూ వచ్చిందా, నువ్వు అంటమాట ఈ తిరుగుతుంది అనమాట. అక్కడ అర్థమైంది. భర్తతో నువ్వు అట్ట ఇట్ట అంటుందంటే ఏదో ఉంది ఇక్కడ తేడా. భర్తని నువ్వు అట్ట ఇట్ట అంటుందంటే ఏదో ఇక్కడ తేడా ఉంది. అది మాత్రం భర్తకు తెలియదు, కానీ ఈ మాత్రం ఏదో తేడా ఉంది. చాలా మంది కూడా అందుకే పెద్దలతో కలిసి ఉండరు. పెద్దలు లేకుండా బతకాలనుకుంటారు. జాగ్రత్తగా వినాలి. భయభక్తులు కలిగి ఉంటే, దేవుని వాక్యములో నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తన కాపుదల కింద నేను ఉంచుతాడు. వాక్య ప్రకారంగా నడుచుకుంటూ నువ్వు నేర్చుకోవాలి. మనకు ఒక సహవాసం ఉండాలి, మనకు ఒక సంఘం ఉండాలి, దైవజనులు ఉండాలి, నాయకులు ఉండాలి, మనకు బుద్ధి చెప్పేవాళ్ళు, గద్దించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మనకు ఉండాలి. లేనట్లయితే పాడైపోతాయి. నేను అదే చెప్పాను లోకాకి, వాళ్ళ తమ్ముళ్ళు కూడా, అబ్బాయి మీరేదో బైబిల్ జ్ఞానం అంటున్నారు, నేర్పుతున్నారు, బాగా మంచిది. వాళ్ళు మారు మనసులు పొందాలి. ముందు మార్పు లేకుండా బైబిల్ చదువు జ్ఞానం అంటారు. జ్ఞానం ఎక్కువైపోయింది, అతి ఎక్కువైపోయింది. పెద్ద చిన్న గౌరవం లేదు, భయభక్తులు లేదు. నీకు భయపడతారు తప్ప ఇంకెవరు పలకరించాలండి. నీకు తప్ప వందనో చెప్తే ఇంకెవరు వందనో చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రియులతో చెప్పాను, ఆత్మీయులతో బాగా వాక్యం చెప్తున్నారు, మన కోసం ప్రార్థన లేదు. అందుకే కదా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నది. ఇప్పుడు నువ్వెంత తిన్నా గ్యాప్ ఉంచాలి వాటర్ కోసం. మొక్కకి ఏం చేయాలి తెలుసా? ఎరువేసిన తర్వాత నీళ్లు పోయాలి. ఒక్క ఎరువేస్తే ఎండిపోయి చచ్చుకుంటుంది అది. దానికి నీళ్లు అవసరం. ఎన్నో సంఘాలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి, బోధిస్తారు, బాగా వాక్యం చెప్తారు. ఎంత బాగుంటే పాట చూస్తే ఒక ఆయన ఏసన్నలాగా పాడాలి, ఏసన్నలాగా వాక్యం చెప్తానని ఎవరు కూడా ఉన్నారు. ఆయన పాటలంతా ఏసన్నలాగానే, పాటలు కూడా ఏసన్నలాగానే. నీవులాగా నువ్వు చెప్పరాదు, ఏసన్నలాగా నువ్వు ఎందుకయ్యా? నువ్వు ఎలా ఉంటావురా చెప్పరాదు. ఆయన అలా చెప్పాడు, నేను అలా చెప్పాలి, అలాగే నువ్వు ఎందుకు చెప్పాలి? అనుకరణ బోధ. కానీ దేవుడు మనకిచ్చింది ఏదో, దేవుడు మనకున్నది ఏదో, దాన్ని చెప్పడం బయటికి వేరే వాడు తీసుకొచ్చి చెప్తా ఉంటాడు. ఏంటంటే అవసరమా? ఏరలాగా నువ్వు ఎందుకు కనపడాలి? నీవులాగానే కనపడు, నీవులాగానే మాట్లాడు. మరొకటిలాగా నువ్వు ఎందుకు పోజేయాలి? మనలో కట్టంటే బాగా నచ్చింది. చాలా తప్పది. మనకు ఒక సహవాసం ఉండాలి, సంఘం ఉండాలి, దైవజనులు ఉండాలి, గదింపులు ఉండాలి, ప్రేమించాలి, బుద్ధి చెప్పే మాటలు మనకి చెప్పాలి. లేనట్లయితే ఏమవుతాం? ఎలా ఎప్పుడు ప్రేమించడమే కాదు, గద్దించడం, గత్తం తీసుకుంటే కూడా నేర్చుకోవాలి. అప్పుడప్పుడు అమ్మ అయ్యే ఏమైపోవాలి? గత్తం తీసుకో. బైబిల్లో ఉంది, గత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. ఎప్పుడైనా సరే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. నీ మీద చెప్పిన మాట ఎవరో కలుగుతారు. పలానా కావాలంటే కొనేస్తాం. నీ ప్రేమ కదా, పాడైపోతారు, చెరిపోయిపోతారు, కలుగుతారు. కొనిస్తాం, ఏమైంది తప్పదు. భార్య అయినంతే, భర్త అయినంతే, బిడ్డలైనంతే, ఇంకెవరైనంతే. ఇక అంతా కలుగుతారో కొనివ్వాల్సింది. కానీ బుద్ధి చెబుతాం అక్కడ రోజు ప్రలేదు.
జ్ఞానంగా మాట్లాడదామని లేనే లేదు వాళ్ళకి. చాలా మంది జాగ్రత్తగా వినాలి మీరు. చుట్టూ కంచి వేయబడిన మొక్క చక్కగా ఎదిగింది, ఆటుపోట్లన్నిటికీ తట్టుకుంది, రాలేని మాటలు చుట్టుపట్టు మాటలకు చక్కని ఫలాలు ఇచ్చింది. ఎగతాళి చేసింది, నవ్వింది, ఈ మొక్కకు కాపుదల తీసి స్వేచ్ఛగా బతుకుతున్నా నాకేంటి అనుకుంది. రానే వచ్చే పశువులు ఏం చేసేది, మొక్కలు మొత్తం. మన జీవితాలు అంతే. ప్రార్థన లేని సహవాసం అంతే, ప్రార్థన లేకపోతే అంతే. మన కొరకు ప్రార్థన చేసేవాడు అవసరం, ప్రార్థన చేసేవాడు అవసరం. ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ దాని కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు. సంఘంలో ప్రార్థన అనేది చాలా అవసరం కాబట్టి మీ చర్చికి వస్తారు కానీ పాటలు పాడే ముందు ప్రార్థన చేయడం నేర్చుకోండి. పాటలు కాదు, ప్రార్థన చేయడం నేర్చుకోండి. మార్పించుకోండి. పాట అయితే నేను రాకపోతే మానేసి నువ్వు ఇచ్చే దేనికి 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 వస్తావు? పాటలు పెడతావు. బ్రతుకులు మార్చుకుందాం, మారు మనసు పొందుదాం, జీవితాన్ని మార్చుకుందాం, దేవునికి ఇష్టంగా బతుకుతాం. ఈ ఆలోచన రాదు మనిషికి. పాటలు పాడకపోతే అదుగుతామా? పాటలు పాడిపోతే ఏం ఆలోచన ఉంది? దేవుడు పాడి సమయంలో నిన్ను పాడిస్తాడు. ఎప్పుడు నిన్ను ఆశీర్వాదం అప్పుడు ఆశ అప్పుడు ఓర్చుకోవాలి. తొందర పెడితే ఎలాగా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. దేవుడు నాటిన మొక్క, తన కుడి చేతితో నాటిన మొక్కను కాసుకుంటూ ఉంటాడు. దేవుడు నాటిన మొక్కలు ఎప్పుడు దేవుడు తను కాపుతానే ఉంటాడు. ఎందుకంటే ఆయన నాటుకున్నాడు కాబట్టి. సంఘంలో నిన్ను నాటాడా? నీవు నాటలేదా? ఒక రోజున నువ్వు ఏదో ఒక రోజున కలిగించగలుగుతావు. 12 మంది శిష్యులు బాగానే ఉన్నారు. ఏదో అక్కడ ఉన్నాడు. అతను ఆలోచన అంతా కలిసి ఉంటున్నాడు కానీ అతని మనసులో ఏదో తేడా కనబడుతుంది. అందుకే ముఖంలో మార్పు, ముఖంలో కళ్ళలేదు. ఒక ప్రత్యేకంగా ఉంటాడు అతను. వీళ్ళతో బాగా ఉంటాడు, రొట్టెలో పాల్గొంటాడు, సువార్తలో పాల్గొంటాడు, అన్నింటిలో పాల్గొంటాడు, తిండిలో పాల్గొంటాడు, అన్ని పాల్గొంటాడు. కానీ అతను మనసు స్వేచ్ఛగా ఉందని కనపడతాడు. ప్రభుకు తెలుసు. వేరువేరుగా ఉంటాడు. శిష్యులతో కలిసి ఉంటాడు. అతను వేరువేరుగా ఉంటాడు. రోజున అపవాది అతను తీసుకుని వెళ్ళిపోయింది. మామూలు మరణం పొందలేదు. డబ్బు మీద ఆశ, లోకం మీద ఆశ, రాజకీయం మీద ఆశతో చనిపోయాడు. ఉరేసుకుని చనిపోయాడు. నీతిమంతుడి నేర్చుకోవాలని గొప్ప విజ్ఞానాన్ని కలిగించాడు. చూడండి, అనుకున్నప్పటికీ యదా నువ్వు చేయవలసిన పని ఏదో త్వరగా చెయ్యి. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బులు ఉంటాయి కదా నా దగ్గర, ఇప్పుడు ఏదో కార్యక్రమం చేయమంటాడే అనుకున్నారు. లేదు కబలో వెళ్ళిపోయి 30 విజ్ఞానానికి బేరం అనుకున్నాడు. ప్రభుని అప్పచెప్పేసి త్వరగా చేయాలంటే శిష్యులకు తెలియలేదన్నమాట. అతనికి తెలుసు, ప్రభువుకు తెలుసు. ఇక్కడ కూర్చున్న మీరు, మీ హృదయాలలో ఉన్నాయి, మీ ప్రవర్తనలు మీకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తం చేసుకోండి. కలిసి ఉండలేదు అంటే ఏదో తేడా ఉందని, ఏదో సంఘంతో కలిసి ఉండలేదంటే, దేవుని బిడ్డలతో కలిసి ఉండలేదంటే నువ్వు ఏదో చెల్లిపోతున్నావు. నీ ఆలోచన ఏదో ఉంది అక్కడ. తర్వాత ఏదో రోజున బయటపడద్ది. నువ్వు చేసింది తప్పకుండా నిన్ను వెంటాడద్ది. నీ పాపము ఒక రోజు నిన్ను పట్టుకుంటది. తలెత్తుకునేది కాదు. ఏమైపోయిందంటే చక్కగా భార్యకు నా భర్తకు నమ్మకస్తులలో కనపడింది. ఒక రోజు బతికి తెచ్చిపోయింది. ఇప్పుడు నీ ఫోన్ నెంబరు నీ భర్తకు తెలుసు. నీ ఇంటి వానర్కి నీకేం సంబంధం? వాడికి ఎందుకు పని చేయాలా? అసలు నీకెందుకు అవసరం ఆడదానికి, స్త్రీకి నీకెందుకు అవసరమా? ఇంటి వానర్ ఫోన్ నీకెందుకు అవసరమా? లేదా తెలిసిన అవసరం నీకు అంత ఫ్రెండ్షిపా? నీ భర్తకి ఏమన్నావు? నీ నెంబర్ అతనికి ఎందుకు వెళ్ళింది అంటే ఏదో సంబంధం ఉంది. అవసరమా? ఇలాగ చేసిన దాన్ని తన జీవితం పాటు చేసుకుంది. పిల్లరా, స్వేచ్ఛగా ఉండేవాళ్ళు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి, సరైన జ్ఞానం విరోధంగా బతుకుతారు. దేవుని జ్ఞానానికి విరోధంగా బతుకుతారు. లోక జ్ఞానంతో నింపబడతారు. దేవుని వాక్యానికి విరోధంగా బతుకుతారు. వాళ్ళ బ్రతికి విరోధంగా ఉన్నది. కలిసి ఉండరు. కలిసి ఉండలేదు. కలిసి ఉంటారంటే ఏదో తేడా ఉంది. ఏదో ఒక రోజున బయటపడద్ది. నీ ప్రాణానికి హాని అవుతుంది. దేవుడిని శిక్ష నీకు తప్పడం. ఏదో కలిసి ఉండలేదు. వేరుగా ఉన్నాడు. యోధా వేరుగా ఉన్నాడు కానీ
దేవుడు నాటిన మొక్క కాదు, ఏదో ఒక రోజున కలిగించుకుంటాడు. దేవుడు నాటిన మొక్క అయితే దేవుడు కాసుకుంటూ ఉంటాడు. బైబిల్లో శిష్యులందరూ ఉన్నారు, కానీ అందరూ పిలిచాడు, రండి రండి, మమ్మల్ని మనిషి పట్టి చేస్తాను, రండి నాతో రండి అంటే సమస్త వదిలిపెట్టి అని పెట్టారు. కానీ యోధాన్ని పిలిచినట్టు బైబిల్ ఎక్కడ లేదు. చూసుకోండి, బైబిల్లో ఇస్కరి యూదని రా అని పిలిచింది లేదు, తనంతలేదు తాను వచ్చాడు. బైబిల్లో అది చక్కని సంతం. బైబిల్ చదువు నేర్చుకుంటే మనకు అర్థమైపోతుంది. కడమలు అందరూ పిలిచాడు, రండి రండి అని. అని యోధాన్ని మాత్రం తనే వచ్చాడు. నేను శిష్యుడిగా ఉంటాను, నీ దగ్గర ఉంటాను, నీతో పరిచర్య చేస్తాను. సరే ఓకే అన్నాడు. అతను ఎందుకు వచ్చాడో ఎందుకు ఉన్నాడో తెలియలేదు. అతను ఆలోచన తర్వాత బయటపడ్డాయి. నెమ్మదిగా దేవుని నాటనే మొక్క కలిగించబడింది. దేవుని మందిరంలో మీరు కూడా నాటబడాలి. దేవుడు నాటిన మొక్కను ఎవ్వడూ పెళ్లగించలేడు. ఎందుకంటే ఆయన కుడి చేతితో నిన్ను నాటాడు. తప్పకుండా నీవు దేవుని మందిరంలో వరిదిల్లుతావు. నీ కుటుంబం, నీ బిడ్డలో దేవుని మందిరంలో వరిదిల్లుతారు. దేవుని సన్నిధిలో వరిదిల్లుతారు. దేవుని సన్నిధిలో వరిదిల్లుతారు. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని వారు దేవుని మందిరములో నాటబడిన వారై, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం ఇచ్చారు కదా, ఎక్కడుంది? 92వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. ప్రార్థన జీవితంలో, పరిశుద్ధతలో, నీతిలో, విశ్వాసంలో, దేవుని ప్రేమించే విషయంలో, పరిచయ విషయంలో వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నాటిన మొక్కను, దేవుడు నిన్ను రక్షిస్తే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఎవ్వరు కూడా నిన్ను ఏం చేయలేదు. తెలుసా? ఏం చేయాలనుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరిగి వచ్చా. సంగీత మగవాడు సంగతి తెలుసా? తెలిసిలే. మరి చుట్టూ కంచి వేశావు కదా, అందుకని తెలిసారు సంగతి. ఎవరి చుట్టూ? యోగు చుట్టూ. ఏం వేశాడు దేవుడు? కంచి వేశాడు. చెడగొట్టాలని, బాగుండవు అని చెడగొడుతున్నాడు అపాది పని. బాగా చుట్టూ కంచేసావు కదా, అందుకే అతడు విస్తరించాడు. పూజ దేశంలో అభివృద్ధి చెందాడు. కుటుంబం, బిడ్డలు దీవించబడ్డారు. ఎందుకంటే అతను చుట్టూ నువ్వేం వేశావు? కంచి వేశావు. అపవాదం చేసావా? కంచితో తగ్గించింది. ప్రభు ఆర్డర్ ఇస్తే గాని యోగు దగ్గరికి వెళ్ళా. అంతవరకు చూసి తిరిగి వచ్చింది. తెలుసు, చూశాను, మొత్తం తిరిగి వచ్చాను, చూశాను, తెలుసా అక్కడ తెలుసు. కానీ ఏంటి, అందరూ వాడు చేశాను, అతని దగ్గరికి వెళ్తే నువ్వు కంచి చేసావు, నా దగ్గర బయటకు వచ్చేసాను. ఎంత మంచి మాట అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ. ఎవరు చుట్టేస్తారు కంచె? అందరూ చుట్టేయడం. మళ్ళీ ఎవరైతే దేవుడంటే భయము, భక్తి కలిగి ఉంటారో వాళ్ళ చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. వీళ్ళరా, దేవుడు దయలో ఈ 10 నెలలు మనల్ని కాపాడాడు. 11 నెలలకు మనం వచ్చేసాం. ఎంత త్వరగా టైం అయిపోయి 25 సంవత్సరాలు కూడా ఎంతో త్వరగా అయిపోయినట్టుంది. దినాలు తగ్గిపోతున్నాయి. ఏంటో తొందరగా మర్చిపోతున్నారు. రాత్రి కూడా తొందరగా తెల్లారిపోతుంది. అసలు పరిస్థితులు బాగా మారిపోయాయి. మత్తయి సువార్తలో, లోకా సువార్తలో, మార్కు సువార్తలో రాసినట్లుగా దినములు తక్కువ చేయబడ్డాయి. టైం కూడా తగ్గించబడింది. ప్రభు అక్కడ కూడా దగ్గరికి వచ్చేసింది. పరిస్థితులు కూడా బాగాలేదు. పరిస్థితులు కూడా బాగా టైం అయిపోయింది. ఇంకా నువ్వు ఆశలతో వేరు ఉండాలి, మంచిగా ఉండాలి, ఇష్టం వచ్చిన బతకాలనుకుంటే ఎడతాడు దెబ్బ. ఎప్పుడు లాగి కొడతాడు దెబ్బ, నిన్ను విడిచిపెట్టడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన దూతలను నీకు పంపిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే అన్నాడు, వారు నాటబడిన వారే దేవుని ఆరాధనలో వర్ధిల్లుతారు. కాబట్టి నీ వర్ధిల్లాలంటే నీవు దేవుడు నిన్ను నాటాలి. నిన్ను నాటేట ఎప్పుడైనా అడిగేవా, ప్రభు నన్ను రక్షించుకున్నావా, నాకు మారు మనసివా, నన్ను రక్షించావా? ఎప్పుడైనా మీరు పరీక్షించుకున్నారా? జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడున్న మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన దూతలను కంచి వేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను కాపాడతాడు. యోగులు కాపాడినట్లుగా
దేవుని ఆటలు లేకుండా యోగు జోలికి వెళ్ళలేదు అపవాది, తెలుసా? దేవుని సెలవు లేకుండా యోగు దగ్గరికి వెళ్ళా, చెప్పేసింది కంచి వేసావు కదా అన్నాడు. ఏ కంచి? అగ్ని కంచి. చెప్పండి, ఏ కంచి? అగ్ని కంచి వేశాడు. కాలిపోద్దంటే నువ్వు కూడా భయభక్తులు కలిగి నీ చుట్టే కంచి ఉంటుంది. అగ్ని జ్వాలలతో కంచి వేస్తారు. తెలుసా సంగతి నీకు? లేదనుకో, కంచి వేయలేదనుకో, ఏమైంది? మేక పాలైపోయింది, పశువుల పాలైపోయింది వేసేసి. అప్పటి వరకు ఎగిరింది. ఆహా, నువ్వెంత క్రమశిక్షణ, ఎంత పట్టుదల, ఎంత గద్దెంపులా, ఎంత ప్రేమలో ఉంటావా, ఎంత చక్కగా ఉంటావా, ఓహో ఇంత క్రమమా, ఎంత భయభక్తులా, నేను చూడు ఎంత స్వేచ్ఛగా టీ దూగుతున్నాను అని ఇష్టానుసారంగా బతకొచ్చే మాత్రం తమావ దగ్గర ఉంటే మాత్రం ఇష్టమాత్రానికి లేదా? తల్లి దగ్గర ఉంటే మాత్రం ఏంటి వాళ్ళు చెప్పినా వినాలా? లేకపోతే మాని నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ కోరికలు నెరవేర్చుకో. ఏదో ఒక రోజున పతనం అయిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరొస్తున్నారు నమ్మకంగా కనపడింది, కానీ కొద్ది రోజులకి ఆమె బతుకు బయటపడింది. తలెత్తుకోలే పోలీసులు తెచ్చిపోయింది. భర్త వచ్చేసరికి మళ్ళా ఏమన్నా భర్త పడిపోయాడు, వచ్చేసరికి చనిపోయింది. అందుకని పాపం వలన వచ్చే జీతం మరణం. నీవే చేసే పాపానికి శిక్ష మరణం. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోండి, మీ బిడ్డల ప్రవర్తన కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు కంచి వేసుకోండి, ప్రార్థన కంచె. మీ బిడ్డల చుట్టూ కూడా కంచి వేయండి. అపవాది మంచోడు కాదు, అపవాది మంచోడు కాదు. ఎవరి మింగాల తిరుగుతూ ఉంటాడు. పర్వాలేదు మా పిల్లలు అమ్మ నమ్మటానికి లేదు, పర్వాలేదు మా వాళ్ళ నమ్మటానికి లేదు. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, దేవి ఎటు చేతికి వద్దో తెలియదు. అందుకే పిల్లలకు బైబిల్ నేర్పండి, వాక్యం నేర్పండి, ప్రార్థించడం నేర్పండి, దేవుని మాటలు పాటలు నేర్పించండి, స్తుతించడం నేర్పించండి, భయభక్తులు నేర్పించండి. బిడ్డలు జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుని బిడ్డలు, మీ పిల్లలు మీరు దేవుని మందిరంలో నాటబడి ఉండాలి, దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలి. నాటబడిన మొక్క, దేవుడు నాటబడిన మొక్క, దానికి కాపుదల ఉంటుంది. చక్కగా ఎరువు అందుతుంది, వాటర్ అందుతుంది, చక్కగా వాక్యం అందుతుంది, ప్రార్థన ఉంటుంది. ప్రార్థనతో వాక్యంతో వాళ్ళు ఎదుగుతారు. లేనట్లయితే అపవాదించుకు వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉన్నాం. 10 నెలలు కాపాడిన దేవుడు మరి 11 నెలల్లో కూడా మనల్ని మన కుటుంబాలను కాపాడినట్లుగా బిడ్డల కోసం ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కూడా నిన్ను కొన్నాడు, తన రక్తం చేత నిన్ను అభిషేకించాడు. నీవు దేవుని బిడ్డగా, తన కుమారుడిగా, తన కుమార్తెగా నీవు ఉండాలని, ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. అందుకే కదా నిన్ను పోషిస్తున్నాడు. తన కుమారుని శరీరాన్ని మీకు ఇస్తున్నాడు, తన కుమారుని యొక్క రక్తాన్ని మీకు ఇచ్చాడు, తాగమని, తినమని. ఆయన వచ్చే వరకు మీరు బతుకుతూ ఉండాలని. మీరు బ్రతకాలంటే, ఒక మొక్క బ్రతకాలంటే ఆహారం నీరు దానికి ఎంత అవసరం. ఆత్మీయంగా నువ్వు బ్రతకాలంటే ప్రభు యొక్క ఆహారం నీకు ఎంత అవసరం. ప్రభు చదువు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి ప్రభుని స్థితించుకుని ప్రార్థన చేసుకున్నాం, ఆరాధన పరిపిస్తున్నాం. మన మధ్యలో ఉన్న ప్రకాశం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ